విజయవాడ ఇంద్రకీలాద్రిపై 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కమలాలను 2 చేతులతో ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ది పుత్రిక డోలాసురుడనే రాక్షసుని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తిత్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శ్రీఘనంగా కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవ అంగత్వేన పంచమ దివసే శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆశమనీయం సమర్పయామి. వస్త్రోపవీత ఉత్తరీయార్థం అక్షతాని సమర్పయామి. గంధద్వారా అందురాధరిషా నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహయే శ్రియం. దివ్యపరిమళ చందనం సమర్పయామి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాని సమర్పయామి. వీడిని నాశనం చేయకూడదు, వీడింత గొప్పవాడు అయిపోయాడు, వీడికి అర్థమైంది నా శక్తి, నేను గొప్పదాన్ని, ఆ విషయం వాడికి తెలిసింది, అందుకని ఇన్ని విషయాలు నాకు చేస్తున్నాడు, సపర్యలు చేస్తున్నాడు అని ఈవిడ ఆలోచించుకుంటూ ఉన్నది. ఆయన మాత్రం జ్యేష్ఠాదేవి నన్ను అనుగ్రహించని కాళ్ళు పట్టేసుకుని బతిమలాడేస్తున్నాడు అంతే. అలా చేశారు ఈవిడికి అర్థమవుతుంది, వాడిని అనవసరంగా నాశనం చేయడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు. నన్ను పూజ చేస్తున్నాడు, నా చెల్లిని పూజ చేస్తున్నాడు, అంత మాత్రం చేత వాడు నన్ను ద్వేషించలేదు, చెల్లిని పూజించాడు అంతే. దానివల్ల నా మీద నేను ద్వేషం పెంచుకున్నంత శత్రుత్వం వాడితో నాకు లేదు అని నిర్ణయించుకుంది ఈవిడ. నిర్ణయించుకుని నిన్ను అనుగ్రహిస్తున్నానా, నా నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇక్కడి నుంచి నిన్ను నేను అనుగ్రహిస్తున్నా. నా చెల్లి నాకన్నా గొప్పగా నిన్ను అనుగ్రహిస్తుంది. నా చెల్లి పేరు లక్ష్మి, నా పేరు జ్యేష్ఠ. నువ్వు నన్ను అనుగ్రహించమని కోరుకున్నావు కాబట్టి నేను నీ దగ్గరికి రాకుండా ఎప్పటికీ నీ దగ్గరికి రాను. అదే నా అనుగ్రహం. విజయవాడ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రోజు దసరా సవన్నాత్రంలో భాగంగా 6వ రోజు ఏదైతే మహాలక్ష్మిగా అయితే ఈ రోజు అమ్మవారు అయితే భక్తులకైతే దర్శనమిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే అమ్మవారి యొక్క ఏదైతే దర్శనార్థం అయితే క్యూ లైన్ లో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు అయితే క్యూ లైన్ లో ఉన్నట్లయితే మనకి ప్రధానంగా తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే ఈ రోజు ఆ అమ్మ అష్టలక్ష్ముల్లో అమ్మ కొలువైన ఉన్న లక్ష్మీదేవి ఏదైతే అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి ఏదైతే ధన ధాన్య ధైర్య సంతాన లక్ష్మి, ఈ విధంగా అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవిగా ఈ రోజు కొలువివ్వటము, ఏదైతే 2 పక్కల కూడా ఏదైతే ఆ అమ్మ సేవలు అందుకుంటూ ఈ రోజు అయితే భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులైతే పెద్ద ఎత్తున బారులు చేరారు. ఈ రోజు లక్ష్మీదేవిని కానీ మనం మనస్ఫూర్తిగా అయితే ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలతో పాటు ధనధాన్యము కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పేసి కూడా భక్తులు అయితే ప్రాగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఉదయం నుంచి కూడా దాని తోడు అంటే ఆ శక్తిలో అంటే మధ్యశక్తిగా ఉన్నటువంటి లక్ష్మీదేవి అంటే ఉద్భవించిందని చెప్పేసి ఒక భక్తుల యొక్క అయితే ప్రగాఢ విశ్వాసం. మొదటి నుంచి అంటే లక్ష్మీదేవి యొక్క అవతారం రూపంలో ఉన్నప్పుడు ఏదైతే మనం అంటే ప్రార్థనలు చేస్తే అంటే భక్తి శ్రద్ధలతో ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలన్నీ కూడా ఈ రోజు నెరవేరిపోతాయి అని చెప్పేసి కూడా ఏదైతే పండితులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తానన్నాం. ఈ రోజు అంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవటానికైతే భక్తులు అయితే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దాదాపు ఈ రోజు ఒక 70 నుంచి 80 వేల మంది కూడా అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి కూడా మనకి ప్రధానంగా అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ. ఉంది అంటే ఆయన మొహానికి 500 నోట్లు 100 నోట్లు అంటించుకుని రాడు. ఆయన్ని చూడగానే ఈయనకి లక్ష్మీ అనుగ్రహం ఉన్నది అని మనకే అనిపిస్తుంది. 500 నోట్లు అంటించుకున్న వాడికి ఒకలాగా, 100 నోట్లు అంటించుకున్న వాడికి ఇంకోలాగా చూసే ఉద్దేశం జగన్మాతది కాదు. జగన్మాత ఎవరికి పుణ్యం ఎంత ఉన్నది, ఏ పుణ్యాన్ని బట్టి వాడికి ఎంత మాత్రం ఇవ్వాలి అని చూసుకుని ఇస్తుంది. అంతే కదా, మన మొహం మీద అంటించుకుని వెళ్ళినంత మాత్రం చేత
అవతలవాడు మనల్ని అనుగ్రహించాలనే ఉద్దేశం ఉండదు. కనుక అమ్మ దివ్యనామములైనటువంటి శ్రీ దుర్గాయే నమః, కనకదుర్గాయే నమః అని స్మరణ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఉత్తమమైన ఫలితములు పొందుతాం. దుర్గే స్మృతా హరసివీతి అశేష జంతో స్వస్థై స్మృతామతమతేం శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ వైహారణికాత్మధన్య సర్వోపకార కరణాయ సదార్థచిత్త అని దేవీ మహాత్మ్యంలో మహిషాసురుణ్ణి సంహరించినప్పుడు దేవతలందరూ అమ్మవారి గురించి ప్రార్థన చేశారు. దుర్గా అనే నీ నామాన్ని స్మరించడం చేతనే సకల భయములు తొలగుతున్నాయి, సకల శుభములు కలుగుతున్నాయి. మాకెప్పుడు కూడా ఉపకారం చేయాలి అనే తపనతో ఉండే తల్లి నీకు నమస్కారం అని దేవతలందరూ ప్రార్థన చేశారు. జగన్మాతను దుర్గా అని ఒక్కసారి స్మరించడం చేతనే ధకారం దుఃఖనాశనం, రకారం రోగనాశనం, గకారం శత్రునాశనం. కనుక దుర్గా అని ఒక్కసారి స్మరణ చేస్తేనే ఇంత గొప్పదైన ఫలితాలను జగన్మాత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనం కార్యక్రమం అయ్యేలోపు 1000 సార్లు 2000 సార్లు చేయొచ్చు, అంత అవకాశం ఉంటుంది. దుర్గాయే నమః, కనకదుర్గాయే నమః అని స్మరణ చేసుకుంటూ చక్రార్చన వీక్షించండి. శ్రీమాత్రే నమః. మహాకాళ మమ సమస్తాంగాయుధాలు నిత్యామ్నాయ పరివారదేవతా సహిత మహాకాళ శ్రీ మహాశ్రీ చక్రనాయక సామ్రాజ్య రాజరాజేశ్వరి ప్రతాపార్తి సంభవిద్ర ద్రవ్య సంభవిద్రోపచార సంభవిత నియమేన చదాశక్తి ధ్యానావాహనా షోడశోపచార సామైకై సహాధ్య కరిష్య ఆగమార్థంత దేవానాం గమనా వక్రామంతి వామపాతత్రయాన్ పౌమాన్ ఫట్ 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 తాళత్రయాన్ దివ్యాన్ విఘ్నాన్ సారి సముద్ర వేకలే దేవి పాదస్పర్శం క్షమస్వమే అతిదీక్ష మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఓం గం గంటాయ నమః. లం పరిగెత్తాత్మకం గంధం పరికల్పయాం. ఓం గం గంటాయ నమః. అమ్మాకాశతత్వాత్మకం పుష్పం పరికల్పయాం. ఓం గం గంటాయ నమః. ఓం గం గంటాయ నమః. రం తేజస్తత్వాత్మకం దీపం పరికల్పయాం. ఓం గం గంటాయ నమః. బ్రహ్మమృత ఓం గం గంటాయ నమః. శం శక్యాతకం తాంబూలాది సర్వోపచారాన్ని సమర్పయాం. జగద్వని మంత్రమాత స్వాహ నారాజముద్రయా ఈశాన్యమతిం ప్రతిష్య. ఓం ఐం హ్రీం శ్రీం అస్య శ్రీ సౌభాగ్య విద్యామహామంత్రస్య ఆనందభైరుషి అనుష్ఠుప్చంద మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి మహాత్రిపురసుందరి దేవత ఐం కలక్రీం బీజం క్లీం సకలక్రీం శక్తి సౌచకలక్రీం కీలకం మహాత్రిపురసుందరి ప్రసాద్ సిత్యర్థే శ్రీచక్ర నవావరణార్చనే వినియోగ. ఐం కైలక్రీం అంగుష్టాభ్య నమః. క్లీం సకలక్రీం తజ్జనీభ్య నమః. సౌచకలక్రీం మధ్యమ సౌచకలక్రీం నామకాభ్య నమః. ఐం కైలక్రీం కనిష్ఠకాభ్య నమః. క్లీం సకలక్రీం కరతలకృష్టాభ్య నమః. ఐం కైలక్రీం హృదయ నమః. క్లీం సకలక్రీం హృదయ సౌచకలక్రీం జగ సౌచకలక్రీం కవచాయం క్లీం సకలక్రీం ఐం కైలక్రీం హస్తాయ శ్రోమతి దిగ్బంధ శత్రుభుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాజే నమస్తే నమస్తే. లం ప్రయుక్తాత్మకం గంధం గంధం పరికల్పయ. హం ఆకాశతత్వాత్మకం పుష్పం పుష్పం పరికల్పయ. యం వాయుస్తత్వాత్మకం ధూపం ధూపం పరికల్పయాం. రం తేజస్తత్వాత్మకం దీపం మమ్మ మృతత్వాత్మకం సంశక్త్యాత్మకం తాంబూలాది సర్వోపచారాన్ని సమర్పయామి. మహాత్రిపురసుందరిణ్యాంబాజి నమః. ఓం హ్రీం కృతదీపం ప్రజ్వాల్య క్షుమ్రియం సహస్రారం అమ్మాకాశతత్వాత్మకం పుష్పం యం వాయుస్తత్వాత్మకం రం తేజస్ ఘోరాయ వర్తమాయ మహారౌద్రాయ వీరభద్రాయ బాలామాలనే సర్వదుష్టోపసంపత్రే రక్షరక్ష కాయవాక్షిత్యోదరాంతి కరిష్యే. ఓం శ్లీన్ పశూన్ హుంభట్ లంబయుక్తాత్మకం గంధం గంధం పరికల్పయాం. ఓం శ్లీన్ పశూన్ భట్ యం వాయు ఓం శ్లీన్ పశూన్ భట్ రం తేజస్ దీపం పరికల్పయాం. ఓం శ్లీన్ పశూన్ భట్ బ్రహ్మమృతత్వాం. ఓం శ్లీన్ భటోన్ సంశక్త్యాత్మకం తాంబూలాత్ సర్వోపచారాంతం ఘోరాయ గోవర్తమాయ మహారౌద్రాయ వీరభద్రాజ బాలామాలనే సర్వరక్ష కాయవాక్షిత్యోదరాంతి కరిష్యే. ఓం వంశం జ్వాలాదివ్య కరాళనమస్తే పృథ్వంగిరే సంవర్తాః. వంశం జ్వాలాదివ్య కరాళనమస్తే పృథ్వంగిరే సంవర్తాః. పుష్పం వంశం జ్వాలాదివ్య కరాళనమస్తే పృథ్వంగిరే సంవర్తాః. ధూపమా